గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం. రాష్ట్ర చిహ్నంలో మార్పులపై సర్వత్రా విమర్శలు. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం. మీడియా లీకులతో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక తీరుతో హస్తం క్యాడర్లో ఆందోళన. కాంగ్రెస్ ట్రాప్లో ఇరుక్కున్నానన్న భావనలో తీర్మాన్ మల్లన్న. కవిత బెయిల్ కేసులో కేసీఆర్ ప్రస్తావనపై తప్పుడు ప్రచారం. బురద జల్లే వారిపై పరువు నష్టం దావా వేస్తామన్న మోహిత్ రావు. నగరాల్లో ప్రమాదకర స్థాయికి హీట్ ఇండెక్స్. హైదరాబాద్ సహా మెట్రో నగరాలకు ముప్పు. కరెంటు కోతలు. సాగు తాగునీటికి కష్టాలు. సకాలంలో రైతులకు అందని విత్తనాలు. నోరు తెరిచి అడిగితే నడ్డి విరుస్తున్న లాఠీలు, హత్యలు, కుంభకోణాలు. ఇది అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన ఘనత. సమస్యలు తీర్చండి మహాప్రభో అని ప్రజలు వేడుకుంటుంటే కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లదీస్తోంది మన ప్రభుత్వం. అనాధికారిక సమాచారాలతో తన అనుకూల మీడియాలతో లీకుల మీద లీకులతో జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పక్కదారి పడుతోంది. సరైన పాలన చేతకాక ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు తట్టుకోలేక తప్పుడు ప్రచారాలకు తెగబడుతోంది. తన అనుకూల మీడియాలో అనవసరం లీకులతో జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు తెగ ఆరాట పడుతోంది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నంలో అడ్డగోలుగా దొరికిపోతోంది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తూ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది. ఫోన్ ట్యాపింగ్ తో గత ప్రభుత్వాన్ని జనం ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఎంచుకున్న టాపిక్ ఇది. 2018, 2022, 2023లో జరిగిన ఎన్నికల్లో 17 ప్రాంతాల్లో పోలీసులు హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సాధ్యమైందని నిందితులు ఒప్పుకున్నారని ప్రచారం మొదలుపెట్టింది. ఇది కేసీఆర్ ప్రభుత్వమే పనిగట్టుకుని చేసిందని కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంది. తన అనుకూల మీడియాలో లీకులతో ఈ విషయంపై రచ్చరచ్చ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగమంతా ఈసీ ఆధీనంలో పనిచేస్తుందని, అలాంటప్పుడు ఆనాటి ప్రభుత్వానిది తప్పెలా అవుతుందన్న ప్రశ్నలకు మాత్రం పాలక పార్టీ నేతల నుంచి జవాబులు. సాధారణంగా పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఎన్నికల కోడ్ ఉన్న సున్నితమైన సమయాల్లో అవినీతిని అరికట్టడానికి అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అందులో ఫోన్ ట్యాపింగ్ ద్వారా హవాలా సొమ్మును పట్టుకోవడం కూడా ఓ ప్రయత్నమే. ఇలా 24 కోట్ల రూపాయల మేర హవాలా సొమ్మును పోలీసులు పట్టుకొని ఉంటారని అంచనాలు వ్యక్తమవుతున్నప్పుడు అది తప్పెలా అవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు 2018, 2022, 2023 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేతలు, సన్నిహితుల నుంచి కోట్లాది రూపాయల హవాలా సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. వారిలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు, మరికొందరు మంత్రుల సహాయకులు కూడా పోలీసులకు దొరికారు. ఇదంతా పూర్తిగా ఈసీ ఆధ్వర్యంలో పనిచేసిన పోలీసులు పట్టుకున్నదే. ఈ లెక్కన ఆనాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు అవినీతిలో ఎలాంటి సంబంధం లేకున్నా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ పేరుతో రోజుకో ఎపిసోడ్ను రిలీజ్ చేస్తూ అబాసుపాలవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అంతలోనే అధికార కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ తీరు ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. గ్రాడ్యుయేట్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత పార్టీ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించడమే తమ ఓటమికి తొలిమెట్టు అయిందా అన్న భావన హస్తం శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ట్రాప్లో చిక్కి తాను బక్రా అయ్యానని మల్లన్న కూడా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందు అండగా నిలిచిన వర్గాలే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ను చీపొమ్మంటున్నాయి. సాగుకు అందని నీళ్లు, 10 ఏళ్ల ముందు నాటి కరెంటు కోతలు, అందని రైతు భరోసా నిధులు, అమలుకు నోచుకొని రుణమాఫీతో అన్నదాత విసిగిపోయాడు. నెలల కాలంలోనే అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ను చుట్టుముడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం కావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు అదును చూసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టినట్టే కనిపిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జరిగిన ఓటింగే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నిక జరిగిన తీరు చూసి కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తికి తోడు ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ అనే భావనతో గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు దూరమయ్యారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తన యూట్యూబ్ ఛానల్తో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేతలనే మల్లన్న బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ నాయకులంతా మల్లన్నకు ఎన్నికల్లో సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి ఓటమి తప్పదన్న అభిప్రాయం కనిపిస్తోంది. అటు తీన్మార్ మల్లన్న కూడా పార్టీ నేతలు తనకు హ్యాండ్ ఇచ్చిన వైఖరితో అయోమయానికి గురవుతున్నట్టు సమాచారం. ఏదో ఒక టికెట్ ఇస్తాం, ముందైతే పార్టీలో చేరు అన్న హస్తం పెద్దల మాటలు విని కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆఖరికి బలవంతంగా గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలే ఎన్నికల్లో సహకారం అందించని పరిస్థితి ఎదురైంది. కాస్త ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన మల్లన్న అంతా కావాలనే కుట్ర చేశారని గరంగరమవుతున్నాడట. కాంగ్రెస్ ట్రాప్లో తాను అనవసరంగా చిక్కుకున్నానని ఆవేదన చెందుతున్నాడట. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న అయోమయం హస్తం క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. నాయకత్వ తీరుతో పాటు తీన్మార్ మల్లన్న వ్యవహార శైలే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుకున్నన్ని ఎంపీ స్థానాల్లో గెలవకున్నా, పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఓడిపోయినా ఆ ప్రభావం లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీపై పడే ప్రమాదం ఉందన్న భయాందోళనలు హస్తం క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమని 5 నెలల్లోనే స్పష్టమైంది. ఇప్పటికే సకాలంలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని నిరసనలు వ్యక్తమవుతుండగా, తాజాగా వానాకాలం పంటకు కావలసిన విత్తనాలను సమకూర్చడంలోనూ కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాలు కావాలని అడిగిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అన్నదాతలపై లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతులపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. విత్తనాల కోసం రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచే ఫెర్టిలైజర్ షాపుల ముందు క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. అయినా విత్తనాలు దొరకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. డిమాండ్ మేర విత్తనాలు సరఫరా చేయడం లేదని, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాశి 2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరారు.
ఉదయం 7 గంటల నుంచి ఆదిలాబాద్లోని దుకాణాల ముందు క్యూ కట్టారు. రైతులు విత్తనాల కోసం అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు పంపిణీ కేంద్రాలకు చేరుకొని విత్తనాల పంపిణీ పరిశీలిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య వ్యాపారులు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతులకు 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారు. తమకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయడం లేదని, కేవలం 2 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నదాతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆదిలాబాద్ లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలు పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి కేటీఆర్ సూచించారు. 5 నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలి. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు జులిపించడం దారుణమన్నారు. సాగునీరు, కరెంటు మాత్రం కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకున్నదని చెప్పారు. రైతన్నలపైన లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు హరీష్ రావు. తెలంగాణ దశాబ్ది సంబురాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్దమవుతోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ సంబరం అంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. అలాంటిది దశాబ్ది సంబరం అంటే యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తోంది. మూడు రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను పండుగలా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంబురాలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గొప్పగా వేడుకలు జరగనున్నాయి. సంబురాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం 5 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది. అమరవీరులకు నివాళిగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది.
జూన్ 3న జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటాయి. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటించిన ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మెట్రో నగరాల్లో హీట్ పీక్స్కు వెళ్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా నగరాలు ఉడికిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలతో హీట్ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి వెళ్తోంది. రాత్రులు సైతం నగరాల్లో 60% ఎక్కువ వేడి ఉంటుండటంతో హైదరాబాద్ సహా మెట్రో నగరాలకు ముప్పు రెట్టింపు అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే స్థాయికి హీట్ ఇండెక్స్ చేరుకుంటోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. రాత్రిపూట సైతం వాతావరణం వేడిగానే ఉంటున్నది. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ అబల్ భువనేశ్వర్ చేసిన 2 వేరువేరు అధ్యయనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వెంటనే అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 2001 జనవరి నుంచి 2004 ఏప్రిల్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు వాతావరణంపై అధ్యయనం చేసింది. ఇందులో ప్రధాన నగరాల్లో హీట్ ఇండెక్స్ పెరుగుతున్నట్టు తేల్చింది. (41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రస్తుతం వేసవిలో సగటున చెన్నైలో 37.6 డిగ్రీలు, కోల్కతాలో 36.5 డిగ్రీలు, ముంబైలో 34.3 డిగ్రీలు, ఢిల్లీలో 32.2 డిగ్రీలు, హైదరాబాద్ 29.3 డిగ్రీలు, బెంగళూరులో 26.9 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్ నమోదవుతున్నది. కాంక్రీట్ నిర్మాణాలతో పచ్చదనం తగ్గిపోయిందని, ఫలితంగా వేడి పెరుగుతున్నదని తెలిసింది. వర్షాకాలంలో హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కొంత చల్లగానే ఉంటున్నదని సిఎస్ఈ గుర్తించింది. ప్రస్తుతం భారత జనాభాలో 36% కంటే 40 కోట్లు పట్టణ జనాభా ఉండగా 2050 నాటికి ఇవి రెట్టింపయి 80 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తున్నది. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నగరంలో 2003లో 20.8% ఉన్న బిల్డప్ ఏరియా 2023 నాటికి 44% పెరిగింది. 2003లో 8.9% ఉన్న పచ్చదనం 2022 నాటికి 26.5% పెరిగింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టడం, అర్బన్ ఫారెస్ట్ల వంటి ప్రయత్నాలు ఫలించినట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతుంది. సాధారణంగా పగటిపూట వేడి కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కుతుంది, రాత్రి వేళ చల్లబడుతుంది. 2001-2010 మధ్య పగటిపూట ఉష్ణోగ్రతతో పోలిస్తే 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 13.2 డిగ్రీల సెల్సియస్ వరకు భూ ఉపరితల ఉష్ణోగ్రత తగ్గేది. 2016-23 మధ్య మాత్రం 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 11.5 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే రాత్రిపూట భూ ఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతుందని సిఎస్ పేర్కొన్నది. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా విస్తరించిన కాంక్రీట్, తారు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట వదులుతున్నదని, ఫలితంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చింది. మరోవైపు దేశంలోని 143 ప్రధాన నగరాలపై అధ్యయనం చేసిన కమిటీ భువనేశ్వర్ పరిశోధకులు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో రాత్రిపూట 60% ఎక్కువ వేడి ఉంటున్నదని గుర్తించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.